హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. బ్రెడ్ స్వీట్ చూడండి ఎంత బాగుందో. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా చాలా ఈజీగా ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉన్న 2-3 రోజులైనా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుకైతే బ్రెడ్ స్వీట్స్కి అయితే నేను ఒక 6 స్లైసులు బ్రెడ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సైడ్ కూడా తీయలేదు ఫ్రెండ్స్, అలాగే ఉంచుకున్నాను. చూడండి మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యితో చేసుకుంటే ఫ్రై బాగుంటుంది. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు అంతా నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ఇందులో వేసేసుకొని మనకి ఎన్ని పడతాయి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మంచి కలర్ వచ్చే వరకు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత తొందరగా ఫ్రై అయిందో. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచి కలర్ అయితే రావాలి. అప్పుడే మనకి స్వీట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాము. చూడండి ఇలాంటి మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి. మిగతా కూడా అన్నీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. ఒకవేళ మనకి ఆయిల్ కనుక అయిపోతే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఇలాగే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఇవి కూడా ఇలాగే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రెడ్ అయితే ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి గేదె పాలు ఫ్రెండ్స్. గేదె పాలు అయితే బాగుంటాయి. ఏ పాలతో అయినా చేసుకోవచ్చు. క్రీమీగా ఉండే పాలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం ఈ పాలని కాచుకుందాం ఫ్రెండ్స్. చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక పాల గిన్నె అయితే పెట్టేశాను. బాగా చిక్కగా ఉండే పాలు ఒక 1/2 లీటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే బాగా మరగనిద్దాం. అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలి. పాలు అయితే బాగా మరగనిద్దాం. పాలని ఇలా బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే పొంగు వస్తుంది. బాగా మనకు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఒక 5 మినిట్స్ దాకా బాగా మరగనివ్వాలి పాలని. ఇంకా కాసేపు మరగనిద్దాం ఫ్రెండ్స్. పాలు మరిగే లోపల నేనైతే కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్లో ఇప్పుడు మనం కొద్దిగా చల్లటి పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా ఇలా తిప్పుకోవాలి. బాగా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు పాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి పాలు కూడా బాగా చిక్కగా మరిగిపోయింది ఫ్రెండ్స్. బాగా ఒక 5-6 నిమిషాలు బాగా ఇలా మరగనిచ్చాను. చూడండి అంత బాగా అయితే మరిగిపోయాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు మరిగే పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ వేసేసుకుందాము. కలిపి పెట్టుకున్నది ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా ఉండలు కట్టేస్తాయి. బాగా ఇలా తిప్పుకుంటూ కొద్దిగా చిక్కబడే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా మరుగుతూ కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకోవాలి. మన స్వీటు మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక 100 గ్రాము కంటే కొద్దిగా తక్కువ వేసాను షుగరు. బాగా ఇలా షుగరు బాగా మెల్ట్ అయ్యే వరకు ఇంకోసారి బాగా మరిగించుకోవాలి. బాగా మరగనిద్దాం. స్వీటు మనం తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. బాగా ఇలా మరిగించుకుందాం.
చూడండి ఇలా మరిగితే అయితే సరిపోతుంది. బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ గట్టేసేసుకొని ఇలా తిప్పుతూ ఆరబెట్టుకోవాలి. వేడి వేడిగా చేయకూడదు ఫ్రెండ్స్. బాగా ఇలా కలిపెట్టుకుంటుండాలి, లేకపోతే పైన అంతా మీగడ కట్టేసేస్తుంది. మీగడ కట్టకుండా ఇలా తిప్పుకుంటూ చల్లగా ఆరబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చల్లగా ఆరాలి. ఆరిన తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న ఇలాంటి గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులో ఉంచుకోవాలి. ముందు ఇలా 2 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న కస్టర్డ్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్లో కూడా ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా మనం ఇలాగ పెట్టుకుందాము. అన్నీ అలా వేసేసుకొని పైన ఇలా వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇలా ఉంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా పైన ఇలా వేసేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. బ్రెడ్ స్వీట్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వంటలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో మీకు కనుక నచ్చితే నాకైతే కామెంట్లో తెలపండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. బాయ్.